ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో ఇరాన్ ఆధిపత్యాన్ని సహించలేని అమెరికా ఆ మార్గాన్ని తిరిగి తెరిపించడానికి భారీ సైనిక చర్యను ప్రారంభించింది. ఫైటర్ జెట్లు, బాంబర్లు, అపాచీ హెలికాప్టర్లు ఇలా తన అమ్ముల పొదిలో ఉన్న అన్ని ఆయుధాలను రంగంలోకి దించింది. ఇరాన్ కు సంబంధించిన నౌకల మీద, వాళ్ళ క్షిపణులు మరియు డ్రోన్ల మీద అమెరికా దాడులు చేస్తున్న దృశ్యాలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఈ యుద్ధ వాతావరణం కారణంగా ఆ మార్గంలో నౌకల రాకపోకలు పూర్తిగా పడిపోయాయి. చమురు ధర బ్యారెల్ $100 పైగా పెరిగిపోయింది. దాదాపు 20 నౌకలపై దాడులు జరిగాయని నివేదికలు వచ్చాయి. అమెరికా తన మిత్ర దేశాలను కూడా ఈ యుద్ధంలోకి ఆహ్వానించి వాణిజ్య నౌకలకు రక్షణగా తన యుద్ధ నౌకలను పంపడానికి సిద్ధమైంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. అమెరికా ఇంత భయంకరంగా దాడులు చేస్తున్నా, కఠినమైన ఆంక్షలు పెట్టినా ఇరాన్ చమురు ఎగుమతులు మాత్రం ఆగలేదు. ఎలాగనుకుంటున్నారా? డార్క్ షిప్మెంట్స్ రూపంలో. అంటే ఏ ట్రాకింగ్ సిస్టమ్ కు దొరకకుండా రహస్యంగా తమ నౌకలను నడుపుతూ ఇరాన్ తన వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. ఈ మొత్తం సంక్షోభంలో ఇరాన్ నుండి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న దేశం ఏదో తెలుసా? చైనా. అంటే అమెరికా ఒకవైపు ఇరాన్ ను దెబ్బతీయాలని చూస్తుంటే, చైనా మరోవైపు ఇరాన్ కు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. దీన్ని బట్టి అర్థమవుతోంది ఏంటంటే, ఈ పోరాటం కేవలం అమెరికా ఇరాన్ మధ్య మాత్రమే కాదు, ఇది ప్రపంచ ఆధిపత్యం కోసం జరుగుతున్న ఒక పెద్ద నాటకం. ఈ గ్లోబల్ చెస్ గేమ్ పై మీ అభిప్రాయం ఏంటి? ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ప్రపంచంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? కింద కామెంట్స్ లో తెలియచేయండి. ఈ సమాచారం నచ్చితే అందరికీ షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.